రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్, రసాయన చర్య రేటు. ఒకే కెమికల్ రియాక్షన్లో ఒక ప్రమాణ చర్యాకాలం వ్యవధిలో క్రియాజనకాల గాఢతలలో లేదా క్రియాజన్యాల గాఢతలలో కలిగే మార్పు ద్వారా ఆ రసాయన చర్యా వేగాన్ని నిర్వచిస్తాం. రియాక్టెంట్ ప్రతి ఒక్కదాని గాఢతలో కలిగే తగ్గుదల రేటు లేదా ప్రొడక్ట్ ప్రతి ఒక్కదాని గాఢతలో కలిగే పెరుగుదల రేటు ఆర్ వినియోగం అయ్యే రేటు ఆర్ గాఢతలో సంభవించే తగ్గుదల బై ఈ తగ్గుదలకు పట్టే చర్యా కాలం మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, ప్రతిచర్య యొక్క సగటు రేటు. ప్రతిచర్య యొక్క సగటు రేటు సమయం యొక్క మార్పునకు ప్రతిచర్యల కాన్సంట్రేషన్ మార్పు యొక్క నిష్పత్తి. సగటు ప్రతిచర్య రేటు ఏకాగ్రతలో మార్పు బై టైం, మోల్ పర్ లీటర్ బై సమయం. చర్య తక్షణ వేగం, సగటు వేగం. యూనిట్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్, చర్య రేటు ప్రమాణాలు. గాఢతను మోల్ లీటర్ ఇన్వర్స్ గాను, చర్యా కాలాన్ని సెకనులు ఎస్ గాను వ్యక్తం చేసినట్లయితే చర్య రేటు ప్రమాణాలు మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ గా రాస్తాం. చర్య రేటు ప్రమాణాలు ఏటీఎం సెకండ్ ఇన్వర్స్ గా రాస్తారు. రేట్ కాన్స్టెంట్, రేటు స్థిరాంకం. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బి క్యాపిటల్ బి గివ్స్ రైజ్ టు స్మాల్ సి క్యాపిటల్ సి ప్లస్ స్మాల్ డి క్యాపిటల్ డి. సామాన్య చర్యను పరిశీలిద్దాం. రేటు ప్రపోర్షనల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ వై. ఈ సమాసంలో ఎక్స్ వైలు వరుసగా ఏబీల స్టాయికోమెట్రిక్ గుణకాలు. స్మాల్ ఏ స్మాల్ బీలకు సమానం. రేటు కే ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ వై మైనస్ డి ఇంటూ ఆర్ బై డిటి కే ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ వై. దీనిలో కే ప్రపోర్షనల్ కాన్స్టెంట్, దీనిని రేటు స్థిరాంకం అంటారు. యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్, రేటు స్థిరాంకం కే ప్రమాణాలు లేదా యూనిట్స్. సామాన్యీకరణం చేసిన చర్య స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బి క్యాపిటల్ బి గివ్స్ రైజ్ టు స్మాల్ సి క్యాపిటల్ సి ప్లస్ స్మాల్ డి క్యాపిటల్ డి. రేటు కే ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ బి అనుకుందాం. స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి స్మాల్ ఎన్. మొత్తం చర్య ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటారు. కాబట్టి కే ప్రపోర్షనల్ టు రేటు బై ఏ టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ బి. గాఢత బై కాలం ఇంటూ 1 బై గాఢత టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అయితే. రేటు స్థిరాంక ప్రమాణాలు. చర్య శూన్య క్రమాంక చర్యలు. క్రమాంకం 0. రేటు స్థిరాంకం కే ప్రమాణాలు మోల్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఇంటూ 1 బై మోల్ లీటర్ ఇన్వర్స్ టు ది పవర్ ఆఫ్ 0 మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ప్రథమ క్రమాంక చర్యలు. క్రమాంకం 1 మోల్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఇంటూ 1 బై మోల్ లీటర్ ఇన్వర్స్ టు ది పవర్ ఆఫ్ 1 సెకండ్ ఇన్వర్స్. ద్వితీయ క్రమాంక చర్యలు. క్రమాంకం 2 మోల్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఇంటూ 1 బై మోల్ లీటర్ ఇన్వర్స్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, చర్య రేటును ప్రభావితం చేసే కారణాంశాలు. నేచర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, చర్య రేటు యొక్క స్వభావం. చర్య రేటు చర్య యొక్క రకం మరియు స్వభావంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రతిచర్యలు సహజంగానే ఇతర చర్యల కన్నా వేగంగా ఉంటాయి. కొన్ని చర్యలు చాలా నెమ్మదిగా ఉంటాయి. చర్యల యొక్క ఫిజికల్ స్టేట్, ప్రతిచర్యల సంఖ్య, చర్య యొక్క సంక్లిష్టత మరియు ఇతర కారకాలు చర్య రేటును బాగా ప్రభావితం చేస్తాయి. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్, గాఢత ప్రభావం. రేటు నియమం ప్రకారం చర్యల గాఢత పెరుగుదలతో చర్య రేటు కూడా పెరుగుతుంది. గ్రూప్ ఆర్ కలెక్టివ్ చర్య యొక్క నియమం ప్రకారం రసాయన చర్య రేటు ప్రతిచర్యల గాఢతకు నేరుగా ప్రపోర్షనల్గా ఉంటుంది. గాఢత పెరుగుదలతో రసాయన చర్య రేటు పెరుగుతుందని మరియు చర్యల గాఢత తగ్గడంతో తగ్గుతుందని సూచిస్తుంది. ప్రెజర్ ఫ్యాక్టర్, పీడనం కారకం. పీడనం వాయువుల గాఢతను పెంచుతుంది. దీని ఫలితంగా రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది.
చర్య రేటు తక్కువ వాయు అణువుల దిశలో పెరుగుతుంది మరియు రివర్స్ దిశలో తగ్గుతుంది. అందువల్ల పీడనం మరియు గాఢత ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మరియు అవి రెండు చర్య రేటును ప్రభావితం చేస్తాయి. సాల్వెంట్ ద్రావణి చర్య రేటు సాల్వెంట్ రకంపై ఆధారపడి ఉంటుంది. ద్రావకం మరియు అయానిక్ స్ట్రెంగ్త్ యొక్క లక్షణాలు ప్రతిచర్య రేటును బాగా ప్రభావితం చేస్తాయి. ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం ఉనికి. ఉత్ప్రేరకం వాస్తవానికి చర్యలో పాల్గొనకుండా చర్య రేటును పెంచే పదార్థంగా నిర్వచించవచ్చు. ఉత్ప్రేరకం యొక్క ఉనికి తక్కువ యాక్టివ్ ఎనర్జీ కలిగి ఉన్న ప్రతిక్షేపిత మార్గాన్ని అందించడం ద్వారా ముందుకు మరియు వెనుకకు చర్యలో ప్రతిచర్య వేగాన్ని పెంచుతుంది. రేట్ లా రేటు నియమం క్రియాజనకాల మోలార్ కాన్సంట్రేషన్ పరంగా చర్య రేటును తెలిపే సమాసాన్ని రేట్ లా అంటారు. ప్రతి క్రియాజనకం మోలార్ గాఢతను తెలిపే పదాన్ని నిర్దిష్ట ఘాతాంకాలతో వ్యక్తం చేసిన గణిత సమీకరణాన్ని రేటు నియమం అంటారు. -d/r/dt k a⁴x/b⁴y. k రేటు స్థిరాంకం. ఎగ్జాంపుల్ 2NO gas plus O2 gas gives rise to 2NO2. రేటు proportional to NO whole square, this is first. రేటు proportional to O2, this is second. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి చర్య రేటు proportional to NO square into O2. రేటు k NO square into O2. ఇక్కడ k అనేది ఒక నిర్దిష్ట ప్రతిచర్యకు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ వద్ద ఖచ్చితమైన విలువతో అనుపాత స్థిరాంకం. దీనిని రేటు స్థిరాంకం అంటారు. -d/r/dt k NO whole square into O2. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ చర్య క్రమాంకం. కెమికల్ రియాక్షన్ రేటు సమీకరణంలోని కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వ్యక్తం చేసే పదాల ఘాతాంకాలు మొత్తాన్ని ఆ చర్య క్రమాంకంగా పరిగణిస్తాం. రేటు k ax/by లో x, y ఘాతాంకాల మొత్తాన్ని x+y చర్య మొత్తం చర్య క్రమాంకాన్ని తెలుపుతుంది. ఎగ్జాంపుల్ n1a n2b n3c and so on క్రియాజనకం. చర్య రేటు -dr/dt k a⁴x/b⁴y/c⁴z. చర్య క్రమాంకం x y z and so on. రేట్ ఆఫ్ ఆర్డర్ విలువ 0, 1, 2, 3 and so on లేదా ఒక భిన్నంగా కూడా ఉండవచ్చు. సమస్య చర్య a+b ఉత్పత్తి రేటు నియమం ద్వారా చర్య రేటు r k a⁴1/2 ఇవ్వబడుతుంది. చర్య క్రమాంకం ఎంత? డెరివేషన్ చర్య రేటు k a⁴1/2 చర్య క్రమాంకం x+y that is equal to 1/2 + 2 that is equal to 5/2 that is equal to 2.5. మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ చర్య అణుత రసాయనిక చర్యలోని ఒక ప్రాథమిక చర్యలో పాల్గొని ఏకకాలంలో తాడనాలు జరిపే రసాయన జాతుల సంఖ్యను ఆ ప్రాథమిక చర్య అణుత అంటారు. ఏకస్థితి ప్రతిచర్యకు ఉదాహరణ NH4NO2 gives rise to N2 + 2H2O. రెండు క్రియాజనక రసాయన జాతులు ఒక ప్రాథమిక చర్యలో ఏకకాలంలో తాడనాలు జరుపుతున్నట్లయితే ఆ చర్యను డబుల్ మాలిక్యులార్ రియాక్షన్ అంటారు. 2HI gives rise to H2 + I2. ట్రైమాలిక్యులార్ ఎగ్జాంపుల్ 2NO + O2 gives rise to 2NO2. ఒకేసారి 3 మాలిక్యూల్స్ ఢీకొనడానికి మరియు ఎక్కువ ప్రతిస్పందించడానికి సంభావ్యత చాలా తక్కువ. కాబట్టి 3 పరమాణువులతో ప్రతిచర్యలు చాలా అరుదు. అటువంటి ప్రతిచర్యలు కొనసాగించడానికి నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్లో 3 కంటే ఎక్కువ అణువులతో కూడిన సంక్లిష్ట ప్రతిచర్యలు 1 కంటే ఎక్కువ దశలలో జరగాలి. KClO3 + 6FeSO4 + 3H2SO4 gives rise to KCl +
3Fe2SO4 థ్రైస్ ప్లస్ 3H2O. ఈ చర్య దశ క్రమాంక చర్యగా కనిపిస్తుంది. 1 ప్లస్ 6 ప్లస్ 3 = 10. వాస్తవానికి సెకండ్ ఆర్డర్ రియాక్షన్, ఎందుకంటే చర్య అనేక దశల్లో జరుగుతుంది. అటువంటి చర్య యొక్క మొత్తం రేటు చర్యలో నెమ్మదిగా దశ ద్వారా నియంత్రించబడుతుంది. ఇటువంటి దశను రేటు నిర్ధారణ అంచె అంటారు. ఎగ్జాంపుల్ 2H2O2 గివ్స్ రైస్ టు 2H2O ప్లస్ O2. ఆల్కలీన్ మీడియం. రేటు -d into H2O/dt, that is equal to K into H2O2 into I-. ఈ చర్య H2O2 I- రెండింటి పరంగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ గా తెలుస్తుంది. చర్య క్రమాంకం ప్రాథమిక మరియు సంక్లిష్ట చర్యలకు వర్తిస్తుంది, కానీ చర్య అణుత ప్రాథమిక చర్యలకు మాత్రమే వర్తిస్తుంది. సంక్లిష్ట చర్యకు అణుత భావనకు అర్థం లేదు.